రైట్ 2 నిమిషాల తేడాతోనే బ్రేకింగ్ పాయింట్స్ వస్తున్నాయి మనకి. జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదా? కేంద్రమే జగన్ను పిలిపించిందా? న్యాయ వ్యవస్థ పైన వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు, వివిధ రూపాల్లో జడ్జిలపైన ఆరోపణలు, ప్రకటనలు, వివాదాల్లోకి సుప్రీంకోర్టు జడ్జిలను లాగేందుకు చేసిన ప్రయత్నాలు, సుప్రీం జడ్జిలను కేసుల్లో ఇరికించేందుకు కూడా వైసీపీ యత్నాలు, వైసీపీ తీరుపై ఆగ్రహంగా కేంద్రం ఉన్నదని, న్యాయ వ్యవస్థపై వైసీపీ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నదని, కేంద్రం హైకోర్టు సుప్రీం జడ్జిలను టార్గెట్ చేయడం సరికాదని జగన్కు తేల్చి చెప్పడానికే పిలిపించారని లేటెస్ట్గా అందుతున్న బ్రేకింగ్ న్యూస్. జగన్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తోంది. అలాగే జడ్జిలను వివాదాల్లోకి నెట్టడం, కేసుల్లోకి లాగడం మంచిది కాదని జగన్ని సున్నితంగానైనా హెచ్చరించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అసలు ఈ పర్యటన ఉద్దేశమే జగన్ తనంతట తాను ఢిల్లీ వెళ్ళలేదు. జగన్ తనంతట తానుగా రాష్ట్ర సమస్యల మీదనో లేకపోతే ఇంకో దానికోసమో తనంతట తాను నిర్ణయించుకున్న పర్యటన కాదు. నాట్ ఈవెన్ అపాయింట్మెంట్ కూడా కోరిన పర్యటన కాదు. కేంద్రం పిలిస్తేనే నిన్న చెప్తే ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఇక్కడ విజయవాడలో బయలుదేరి నైట్కి అక్కడికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసుకున్నారు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన చివరి నిమిషంలో వచ్చిన ఆదేశాల మేరకు 5 గంటలకల్లా ఢిల్లీలో ఉండాలంటే హడావుడిగా 2:30కి బయలుదేరి 5 గంటలకు ఢిల్లీలో ఉన్నారు. ఎస్, ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ పిలిచి మరీ చెబుతున్నారు అనంటే న్యాయ వ్యవస్థ మీద ముబ్బడిగా, ఏకపక్షంగా, మూకుమ్మడిగా మాటల దాడి, విమర్శల దాడి, బూతుల దాడి, సోషల్ మీడియాలో దాడి, కార్యకర్తల దాడి, నాయకుల దాడి, ప్రజాప్రతినిధుల దాడి, ప్రభుత్వం దాడి, అటు చూస్తే పార్లమెంట్లో దాడి, పార్లమెంటు బయట దాడి, జడ్జిలకి ఉద్దేశాలు ఆపాదిస్తూ గౌరవ ఎంపీలు చేస్తున్న స్టేట్మెంట్లు, వీటన్నిటినీ కేంద్రం పరిగణలోకి తీసుకోవడం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయట పెట్టిన ఒక మాజీ న్యాయమూర్తి, ఒక సస్పెండ్ అయిన న్యాయమూర్తితో చేసిన కామెంట్లలో కొంతమంది జడ్జిల పేర్లను, సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఒక 2-3 జడ్జిల పేర్లు ఉటంకించడము, అలాగే హైకోర్టు జడ్జిల పేర్లను ఉటంకించడము, వీళ్ళని ఏదో రకంగా వివాదాల్లోకి లాగాలనే ప్రయత్నాలు చేయడము, ఇటీవల ఇన్సైడింగ్ ట్రేడింగ్ పేరుతో కొంతమంది జడ్జిలను కూడా ఆ కేసులోకి లాగాలనే ప్రయత్నం చేయడము, వీటన్నిటి మీద కేంద్రం చాలా సీరియస్గా ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సున్నితంగా, శుతిమెత్తగా హెచ్చరించడము, అవసరమైతే కొన్ని అలర్ట్స్ కూడా ఇవ్వడం కోసమే పిలిపించిందనేది లేటెస్ట్గా మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్. దీని మీద మనతో డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఢిల్లీ నుంచి, అలాగే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవీఆర్ శాస్త్రి గారు, ఇప్పటి వరకు ఈ మినిట్కి కరెక్ట్గా మన డిబేట్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చిన బ్రేకింగ్స్ ఏంటంటే కేంద్రమే పిలిపించింది, దట్టు పర్టికులర్గా సెంటర్ ఈజ్ చాలా కేర్ఫుల్గా ఉంది, జ్యుడిషియరీ విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ విషయంలో జరుగుతున్న పరిణామాలు, జడ్జిలపైన జరుగుతున్న దాడులు కానీ, వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు కానీ, వీటిని దృష్టిలో పెట్టుకుని పిలిపించింది అనేది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ, అబ్జర్వేషన్ కానీ ఎంతవరకు మ్యాచ్ అవుతోంది శాస్త్రి గారు? అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, కార్యనిర్వహణ శాఖ, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ 3 శాఖల మధ్య కార్యనిర్వహణ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ స్టాట్యూటరీ, ఈ 3 మధ్యలో వాళ్ళ సమన్వయం అనేది అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచే చాలా విపులీకరణతో, చాలా వివరాలతో, సవివరంగా కొన్ని వివరాలను ఎన్క్లోజ్ చేస్తూ అది ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారని,
అని చెప్పి మనకి ఇక్కడ ఢిల్లీలో అది వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్. అది గురువారమే తెలిసింది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం కూడా రాసిందా, అంటే ఈ విషయాల మీద ఇంకెవరైనా రాశారా, అంటే ఆ వివరణలు అంటే ఎవరు రాశారు అంటే అంటే ఎవరైతే దీనికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు రాశారా, రాస్తేనే దీని మీద చలనం వచ్చిందా అనేది నాకైతే ఆ భావన మీరు చేసిన ఈ విశ్లేషణ మరి నా అనుకున్నది కూడా రెండు దగ్గరగా క్లోజ్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇది. నేను మొదట కూడా చెప్పాను మీకు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం తరపున రాంగ్ అఫిడవిట్ వేయడం, అది మేము హోమ్ సెక్రటరీతో ఛాలెంజ్ చేయడం, అది ఒక హై పవర్ కమిటీని వాళ్ళు అపాయింట్ చేసి నన్ను పిలవడం, అందులో నేను చాలా స్పష్టంగా వాళ్ళకి అన్ని వివరాలు చెప్పడం, అందులో ఆ తర్వాత వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇవ్వడం. నేను మొత్తం ఎంపీలందరినీ 5-6 ఎంపీలు తీసుకుని వెళ్ళాను హోమ్ సెక్రటరీని కలవడానికి, జేఏసీ చైర్మన్ గా. వెళ్తే వాళ్ళు నాకు హోమ్ సెక్రటరీ పర్సనల్ చెప్పాడు, డాక్టర్ శాస్త్రి ఐ అగ్రీ, హీ హాజ్ క్లియర్లీ సెడ్ దిస్, మేము దీన్ని విశ్లేషిస్తాం, డెఫినెట్ గా మేము సెక్రటరీ లాకి నేను ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాడు. సెక్రటరీ లాకి ఫార్వర్డ్ కూడా చేశారు. సో ఇక్కడ ఎక్కడో సమ్వేర్ అంటే ఒక ప్రాపర్ స్మూత్ గవర్నెన్స్ అంటే ఒక ప్రాపర్ గవర్నెన్స్ లో ఎక్కడో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఎక్కడో విధి విధాన నిర్ణయాలు ఒక గవర్నెన్స్ గా జరగట్ల, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ లో జరగట్ల. సో అది రెస్టోరేషన్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చాను, కేంద్ర ప్రభుత్వం చేయవలసిన చాలా విషయాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ కొంతమంది ప్రబుద్ధులు మాకు ఇందులో పరిధిలోకి రాదు, మాకు ఇందులోకి రాదు, అందులోకి రాదు అనుకుంటూ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. అది రాజకీయాల వల్ల కాదు, మీరు అది చేయలేకపోయిన మూలని ఎక్కడి దాకా వచ్చింది. అక్కడ మీరు పరిధిలోనే అర్థం చేసుకుని ఈ బాధను చేసుకుంటే ఈ జ్యుడిషియరీ దాని మీద దాకా వచ్చే, మీ విశ్లేషణ దాకా వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఇప్పుడు కూడా చెప్పాలి కదా మా పరిధిలోకి రాదని, ఇప్పుడు ఇది కూడా మీ పరిధిలోకి రాకూడదు కదా. అవును, ఆయన మా 150 మంది ఎమ్మెల్యేలు, ఆయన ఏదైనా చేయొచ్చు, మీరెందుకు పిలిపిస్తారు? అది మీ సంబంధం ఏంటి? అవును అని ఏ చీఫ్ మినిస్టర్ పిలిపించలేదు కదా మీరు అని నేను అడిగితే, అంటే దాని అర్థం ఏంటంటే వెంకటకృష్ణ గారు, మన వరకు వస్తే గానీ మనకు తెలియదు, అంటే మన వరకు ఎఫెక్ట్ అయితే గానీ మనకు తెలియదు అనే విధానం తప్పు. కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దన్న పాత్ర ఎప్పుడు ఉంటుంది, రాజ్యాంగ ప్రకారం అది కరెక్ట్. ఆ పరిధిలోనే ఆ విశ్లేషణ జరగాలి. ప్రజలందరూ 130 కోట్ల మంది ప్రజల్ని పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం అయితే, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నుకుని ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, ఆ గవర్నమెంట్ గా నిలబడతాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధులు వేరు, అంశాలు వేరు, పద్ధతి వేరు, విధానం వేరు, దాని అభివృద్ధి వేరు. ఆ విధానాలు అభివృద్ధికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతికి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి పూర్తి బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు 130 పార్లమెంట్, ఇందులో వేరే విధానం లేదు, మీరు వేరే విధానం కూడా లేదు, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు మీరు ఈ విశ్లేషణ చేశారు, ఈ విశ్లేషణ ఎంతవరకు అనేది మనకి రేపు 2-3 రోజుల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నేను గురువారం నాడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో స్పష్టంగా వెళ్ళి గవర్నమెంట్ తరఫున ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారని, అవన్నీ నాకు తెలిసే. కానీ నేను చెప్పేదంటే ఇది క్లోజ్ అవుతుంది. కానీ నేను ఈ విధానంలో అంటే ఒక ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ గవర్నెన్స్ లో ఎక్కడో ఇంబ్యాలెన్స్ వచ్చింది, అది మీరు అడ్మిట్ చేస్తున్నప్పుడు ఇది మీ పరిధి కాదని, మరి ఆ ప్రభుత్వాలందరూ బయటకు వచ్చి మా పరిధి కాదని చెప్పాలి కదా. అవును, ఇప్పుడు మాకు అదే రైతుల గురించి చెప్తున్నప్పుడు, అమరావతి గురించి చెప్తున్నప్పుడు ఇది ఈ పరిధిలోకి రాదు, అమరావతి క్యాపిటల్ ఇందులో ఉండదు అని చెప్పారు. అంటే ఏంటి, ఎలాగ మనం అంటే చదువుకున్న వాళ్ళగానే చెప్పాలి, కానీ చెబితే అలాగనే చెప్పాలి, చెబితే ఇలాగనే చెప్పాలి, అంటే మధ్య రకంగా చెప్పకూడదు. మీరు పడుకున్నాడు లేపగలం, కానీ నాటకం ఆడేవాడిని లేపలేం కదా మనం. అవును అవును, మన లేపలేం ఎప్పుడు. రైట్. ఒక్క నిమిషం సార్, శాస్త్రి గారు ఒక్క నిమిషం. పుల్లారావు గారు, ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న పరిణామాలు చూస్తే ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ అయితే కాదు, దిస్ ఈజ్ క్లియర్. ఎక్కడా కూడా నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళతారనేది లేదు, దిస్ ఈజ్ క్లియర్. ఆల్ సడన్ వచ్చింది, ఆల్ సడన్ రావడమే కాకుండా షెడ్యూల్ ప్రీపోన్ కూడా అయ్యింది. సహజంగా పోస్ట్పోన్ అవుతాయి. సహజంగా ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉన్న ఈ బిల్లులు, రాజ్యసభ గొడవలు, ఏకంగా డిప్యూటీ చైర్మనే నిరాహార దీక్ష కూర్చోవడం, ఈ హెక్టిక్, ఈ తలనొప్పుల్లో
పోస్ట్పోన్ అవ్వాలి. అలాంటిది ప్రీపోన్ కూడా అయ్యింది ఇంకా కొన్ని గంటలు. సో ఈ పరిస్థితుల్లో మనకు వస్తున్న సమాచారం ప్రకారం జ్యుడిషియరీ మీద, న్యాయ వ్యవస్థ మీద మూకుమ్మడి దాడి జరుగుతోంది గత కొన్ని నెలలుగా. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది హైకోర్టు జడ్జిలు, చీఫ్ జస్టిస్, అలాగే సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు ముగ్గురు జడ్జిలు వీళ్ళందరినీ వివాదాల్లోకి లాగడము, కేసుల్లోకి లాగాలనుకోవడం, ఇదంతా చర్చ నడుస్తోంది. మొన్న విజయసాయి రెడ్డి గారు ఇంకొంతమంది ఎంపీలు పార్లమెంట్లోనే మాట్లాడారు, మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు ఢిల్లీలో ఉండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వార్న్ చేయడానికి పిలిచారు అనేది మనకి ఇప్పటికిప్పుడు అందిన బ్రేకింగ్. పుల్లారావు గారు మీ అబ్జర్వేషన్ చెప్పండి ప్లీజ్. ఒకటి, ఈవేళంతా చాలా స్పెక్యులేషన్ ఉన్నది. దేనికొస్తున్నారు ఢిల్లీ, పోలవరం, కరోనా వైరస్ అందరూ మనం చూసాం, అమరావతి. తర్వాత వెనకాల కూడా ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మోస్ట్ సీరియస్ గా అమరావతి చీటింగ్ కేసులో లా ఆఫీసర్ పెట్టడం, హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వటం, తప్పకుండా సుప్రీంకోర్టు అంతా ఈ విషయం మీద చాలా ఫోకస్ అవ్వారు, చాలా అప్సెట్ అవ్వారు. అది మీరు చేస్తా నేను చేస్తా, మనం సుప్రీంకోర్టుని తిడితే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అల్లా చేస్తే మళ్ళీ కూడా పెడతారు కంటెంప్ట్ లో, మీకు తెలుసు నాకు తెలుసు. సో ఇప్పుడు వచ్చేది క్లారిటీ ఏంటంటే, ముఖ్యంగా ఈ విషయం డిస్కస్ చేయడానికి, ఇది ఎలాగా తగ్గించడానికి, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ మీద ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా అవనివ్వండి, ముఖ్యమంత్రి వచ్చి ఒక కోర్టు మీద అటాక్ ఇచ్చినా, మిస్అండర్స్టాండింగ్లు వచ్చినా రెండు పక్కలన అది సీరియస్ గా కాన్స్టిట్యూషన్ పనిచేయట్లేదు, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతారు. అందువల్ల తప్పకుండా మన జరిగిన దానికి నిన్న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేశారు, అది అంతా బయటకు వచ్చింది. కాబట్టి ఇదే మెయిన్ ఇష్యూ డిస్కషన్. తర్వాత ఇంకో విషయం కూడా నా వ్యూ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి బీజేపీకి మంచి సంబంధం ఉన్నది, మంచి రిలేషన్షిప్ ఉన్నది. వాళ్ళలో ఏవి ఆ పార్టీ పరంగా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది, allies కాకపోయినా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. కాబట్టి తప్పకుండా మన అమిత్ షా గారు లేకపోతే ప్రధానమంత్రి గారు ఆఫీసర్ ఎవరో పిలిపించి డిస్కస్ చేద్దాం, ఎలా తగ్గించాలి. సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకు వచ్చింది, ఎవరు కరెక్ట్, దాంట్లోకి వెళ్ళొద్దు మనం. చాలా సీరియస్ ఇష్యూ. జ్యుడిషియరీలో సిట్టింగ్ జడ్జెస్ మీద ఒక మాట అన్నా కరెక్ట్ కాదు, అది వేరు, చాలా ఇంపార్టెంట్. నాలాంటి వాడు అంటే ఒక యాక్షన్ తీసుకుంటారు, కంటెంప్ట్ అంటారు, ఇది అంటారు. ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రి అంటే ఇది చేయవలసింది గవర్నమెంటే చేయాలి. సో అందువల్ల తప్పకుండా ఇదే పాయింట్, ఇదే డిస్కషన్. లేకపోతే పిలిపించి మాట్లాడే పని లేదు. ఆ గౌరవం చూపెట్టే ఆయనకి రమ్మన్నారు. ఇప్పుడు ఏ రకంగా ఇది అన్రావెల్ అవుతుంది, ఇది ఏ రకంగా తగ్గుతుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటారా, చేయరా, లేకపోతే తగ్గిస్తారా, ఇది మనం చూడాలి. దీని ఇంపాక్ట్ ఆఫ్ ద మీటింగ్, ఇవాళ అమిత్ షా గారు కలిసి మిగతా మంత్రులు కలిసి లా మినిస్టర్ మాట్లాడుంటారా, ఎవరు మాట్లాడుంటారు, ఇవన్నీ మనం చూసేది. ఇంపాక్ట్ ఏమిటి అది మనకి రేపు తెలుస్తుంది. తప్పకుండా రోజంతా స్పెక్యులేషన్, ఎందుకు పిలిచారు, ఎవరు పిలిచారు, ఏంటి, అది మనకి ఈ మీటింగ్ గురించే, ఈ సంబంధం, ఈ విషయం గురించి అని మాత్రం తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలా తగ్గుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గుతారా, వైఎస్ఆర్సీపీ తగ్గుతారా, తగ్గుతూ తప్పదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు మీద ఏ మాత్రం అటాక్ మాత్రం రానిస్తే కోర్టు కూడా ఒప్పుకోదు, కోర్టు కూడా ఊరుకోదు, కోర్టు ఒప్పుకోదు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందే కదా సుప్రీంకోర్టు జడ్జిలు ఇది అవ్వడం అనేది చాలా. ఎందుకంటే ఇది స్టేట్ అనేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, కాన్స్టిట్యూషన్ పని చేయట్లేదని వస్తే సుప్రీంకోర్టు కనుక అలాంటి రిమార్క్ పాస్ చేస్తే అది చాలా సీరియస్. హోమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకోవాలి, ఆర్టికల్ 356 పెట్టాలి. అంటే నేను అంటున్నారా అంటారా వెంకటకృష్ణ గారు, అంటే అంటున్నా. తప్పకుండా సుప్రీం కోర్టు ఏదో రిమార్క్ చేసి ఉంటుంది. లా మినిస్టర్ వాళ్ళ కాంటాక్ట్ మనిషి కనుక లా మినిస్టర్ తో మాట్లాడుంటారు, బ్యాక్ రూమ్ ఛానల్స్ తో చెప్పుంటారు. ఈ విషయం మీద కనుక సుప్రీం కోర్టు ఒక రిమార్క్ చేస్తే ఆ రివ్యూ పిటిషన్ మీద చాలా సీరియస్ గా అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మంచి సంబంధం ఉన్నది కాబట్టి పిలిచి మాట్లాడుతున్నారు. ఇది ఎలాగ అన్రావెల్ అవుతుంది, ఎలా తగ్గుతుంది, ఎవరు వెనక్కి అడిగేస్తారు,
వెనక్కి అడిగిరా అది మనం ఎదురు చూడాలి. మిగతా విషయాలంతా ఈ పోలవరానికి డబ్బులకు వచ్చారు రైట్, అవి మాట్లాడదాం సార్, అవి మాట్లాడదాం. రైట్, కుటుంబరావు గారు మీ అంచనా ఏంటి? టూర్ అయితే అన్షెడ్యూల్డ్, సడన్ టూర్ ఇది, అంతవరకు క్లారిటీ. రెండవది, ఢిల్లీలో కూడా గడిచిన కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. బీజేపీ నాయకులు కూడా కేంద్రం దృష్టికి పదే తీసుకెళ్తున్నారు జ్యుడిషియరీ మీద జరుగుతున్న అటాక్కి సంబంధించి. అలాగే ఈశ్వరయ్య, జస్టిస్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య మధ్య జరిగిన ఆ గందరగోళం కూడా కేంద్రం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆయన మాట్లాడిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరెవరిని సుప్రీంకోర్టులో ఉన్న ప్రముఖ జడ్జిలు 3 పేర్లు ఏం చెప్పిన ఇది కూడా అక్కడ ఉన్నది. అలాగే హైకోర్టు జడ్జిలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఈ మధ్య ప్రభుత్వం దగ్గర స్థలాలు కొనుక్కున్నప్పటికీ జడ్జిలు ఏదో ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి, ఈ జడ్జిలు స్థలాలు తీసుకుని అంజూ ఫేవర్స్ ఏదో చేస్తున్నారు అన్నట్టుగా ఒక ప్రాపగండా. ఇటువంటి అన్నీ చూసి కేంద్రం పిలిపించింది. సో దీని మీద మీ అంచనా ఏంటి కుటుంబరావు గారు? క్లియర్లీ డిబేట్ స్టార్టింగ్ లోనే ఒక విషయం చెప్పాలి వెంకటకృష్ణ గారు. యా, నేను ఏది మాట్లాడుతున్నా ఇది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం అని కానీ మా నాయకుల అభిప్రాయం అని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నా. రైట్, ఓకే, క్యారీ ఆన్. యాజ్ అన్ ఇండిపెండెంట్ వ్యూవర్ గా రాజకీయ విశ్లేషణ కొంచెం చేస్తాను. రైట్, నేను రిపీటెడ్ గా ఒక మాట అంటూ ఉంటాను, బిట్వీన్ ద లైన్స్ చూస్తే ఈ విజిట్ నాకేం సర్ప్రైజ్ అనిపించలేదండి. ఎందుకంటే మొన్న వ్యవసాయ బిల్లుల పైన రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా డిఫెండ్ చేశారు, ఆయనకి కాంగ్రెస్ మెంబర్లకి మధ్య ఆర్గ్యుమెంట్ ఏదైందో మనందరం చూసాం. ఆర్గ్యుమెంట్ లో కాంగ్రెస్ మెంబర్స్ ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ అన్నారు కూడా, కేసులు ఉన్నాళ్ళు మీరేంటి మాట్లాడేది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళా జైలుకి వెళ్తారు అన్న మాట కూడా అన్నారు కాంగ్రెస్ మెంబర్లు. తెచ్చుకోండి. కాబట్టి దిస్ విజిట్ ఈస్ లింక్డ్ టు దట్ డిస్కషన్ అని చెప్పేసి నా రీడింగ్. టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. కాబట్టి ఇదేదో కేంద్రం పిలిచింది అంటే కేంద్రం 2-3 వార్నింగ్స్ ఇచ్చుండొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ అన్నమాట, లెజిస్లేచరు, జ్యుడిషియరీ ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు లెజిస్లేచర్ నుంచి జ్యుడిషియరీ పైన ఇలాంటి అటాక్ చేయటం అనేది ఇంతవరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెయ్యలేదు. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక్కసారి కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు అంటారు ఆంధ్రప్రదేశ్ లో, కానీ నేను అన్ను 5 డిప్యూటీ సీఎంలు డమ్మీ సీఎంలు, 2 షాడో సీఎంలు, అందులో 2 ఈక్వల్ పవర్స్ తోటి, ఒకటి విజయసాయి రెడ్డి గారు, ఇంకోటి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇమ్మీడియట్ అదే రోజు సాయంత్రం కోర్టు ఆర్డర్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడతారండి కోర్టుల పైన? రైట్ ఫ్రమ్ కులం ప్రస్తావన దగ్గర నుంచి మొదలు పెట్టి జడ్జిల ఎంపిక టైం అప్పుడు దగ్గర నుంచి, పలానా పొలిటికల్ పార్టీలకి పనిచేసిన దగ్గర నుంచి ఇట్లా జడ్జిలు అయ్యారు, ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి అని ఒక వ్యవస్థ పైన కుట్రపూరితంగా కులాన్ని ప్రేరేపిస్తా ఆ కమెంట్స్ చేయొచ్చండి. అసలు ఆయన చేశారు. దీన్ని సపోర్ట్ చేస్తా. పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళ పార్లమెంట్ కన్వీన్ అయింది దేనికండి? కోవిడ్ టైమ్స్ లో కూడా కన్వీన్ అయింది. ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, కొన్ని ఆర్డినెన్స్లు ఉన్నాయి, ఇష్యూ చేసి ఇవన్నీ పాస్ చేసుకోవటానికి అన్నప్పుడు ఈ సబ్జెక్ట్ లేని సబ్జెక్ట్ ని విషయాన్ని ఎత్తి నానా యాగి చేసింది విజయసాయి రెడ్డి గారే కదా. పార్లమెంట్ లో జడ్జిల ప్రస్తావన కూడా పార్లమెంట్ లో తీశారు కదా. అవును. అంటే ఆర్ వి ఇన్ ఎ డెమోక్రసీ, ఆర్ వి ఇన్ ఎ రూల్ ఆఫ్ నాయిస్? ఈ మధ్య మంచి కమెంట్ విన్నాను. ఎవరు, ఐ థింక్ హరీష్ సాల్వే గారు చెప్పారు, ఏంటి రూల్ ఆఫ్ లా కంటే కూడా రూల్ ఆఫ్ నాయిస్ నడుస్తుంది ఇవాళ అని చెప్పేసాను. కాబట్టి ఇక్కడ రూల్ ఆఫ్ లా ఎగిరిపోయింది. రూల్ ఆఫ్ నాయిస్ ఏంటి? సోషల్ మీడియా వాడండి, పవర్ లో ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టండి, మినిస్టర్ని ఉసిగొలపండి, ఇవన్నీ కూడా చేస్తా జ్యుడిషియరీ పైన అటాక్ చేస్తా, అపోజిషన్ లేకుండా చేద్దామని చేస్తా ఉంటే, ఒకటి మంచి డాక్యుమెంటరీ వచ్చిందండి నెట్ఫ్లిక్స్ లో నిన్న మొన్న, సోషల్ డైలమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. టాప్ 2లో ఉంది అది. ఆ సోషల్ డైలమాలో ఎట్లా సోషల్ మీడియాని వాడి సైకాలజీని ఇది చేస్తారన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక సైకలాజికల్ వార్ఫేర్. అంటే ఎవరిపైనైనా బురద జల్లుదాం, వాళ్ళు తర్వాత సర్ఫ్తో కడుక్కోగలుగుతారా లేదా అనేది ఇది. మరకలైతే మిగిలిపోతాయి,
ఆ మరకల్ని సోషల్ మీడియాలో మనం పబ్లిసిటీ చేద్దాం, చేసి ప్రజల్లో ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేద్దాం. ఇదే కదా చేస్తాను. ఎంతకంటే ఏం చేస్తున్నారు? నేను అందుకని అనుకునేది, ఐ హ్యావ్ మై సెకండ్ థాట్స్, ఢిల్లీ నుంచి పిలిచారా లేదా అనేది. అయితే ఇంకొక పాయింట్ బిట్వీన్ ద లైన్స్ చదువుతా నేను అంటాను, విజయసాయి రెడ్డి గారు అంత బాగా సపోర్ట్ చేశారు అని అంటే గనక మేబీ మీరు ఇందాక అన్నట్టు కూడా ఒక మాటలో అకాలీదళ్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక ఆపర్చునిటీ చూసి ఎన్డీఏలో దూరటానికి వైఎస్ఆర్సీపీ రెడీ అయ్యిందేమో, వీళ్ళంతటి వీళ్ళు ఆఫర్ ఇచ్చారేమో, వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో రెడీ టు జాయిన్ విత్ యూ అని వీళ్ళే అన్నారేమో, అదే వీళ్ళే అని ఉండొచ్చు, మీకు అన్ని కోఆపరేట్ చేస్తామని. ఎందుకంటే అట్లయినా కేసులు ఇప్పుడు లోపలికి వచ్చి చేస్తామని ఉండొచ్చు, ఒక రోడ్ మ్యాప్ తోటి కేసులు వస్తాయి. ఈ సజెషన్ ఇవ్వటమే సరే. ఢిల్లీలో ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఆపర్చునిటీ తీసుకుంటే రీజనల్ పార్టీస్ పైన, సరే రారా నాయన రా, నీ సంగతి కూడా చూద్దాం అని చెప్పేసి పిలిచుండొచ్చు ఆ విధంగా కూడా. కాబట్టి దిస్ ఈస్ వెరీ మోస్ట్ క్రూకెడ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ యాజ్ ఆఫ్ నౌ అని అంటారు. ఎందుకంటే ద మొమెంట్ పార్లమెంట్ లో సుప్రీం కోర్ట్ పైన, ఇటు జడ్జెస్ పైన ఒక రాజ్యసభ మెంబర్ నాకు ప్రివిలేజ్ ఉంది కదా అని చెప్పేసినట్లు పిచ్చి పిచ్చిగా బట్టే బాజుగా మాట్లాడితే ఇమీడియట్ గా ప్రివిలేజ్ మోషన్ ఇష్యూ చేసి సస్పెండ్ చేయాలండి. ప్రివిలేజ్ మోషన్ ఇష్యూ చేయాలి. పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ మెంబర్స్ హౌ దే కెన్ మిస్లీడ్ ద పబ్లిక్. ఇప్పుడు ఇందాకే మీరు ఒక డిబేట్ కండక్ట్ చేశారు, అందులో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వీళ్ళందరూ కూడా భారత్ నెట్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్, అది ఆల్రెడీ సిఏజీ ఆడిట్ అయ్యింది. అంటే దొంగ మాటలన్నీ చెప్పి 2000 కోట్లని 700 కోట్లు అనమాట మీరు పేపర్లు రాసి ఇది సిబిఐకి ఇచ్చేయండి 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 అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం పైన ఇది తెస్తారా? అంటే మీ శత్రువు నాకు శత్రువు కాబట్టి ఇద్దరం కలిపి ఆ శత్రువుని ఫినిష్ చేద్దామని తెలుగుదేశం పైన పట్టానుక. రైట్. కేసులు ఏంటండి కుట్ర? నాకు అర్థం కాదు. దాదాపుగా కొన్ని సంవత్సరాల తరబడి దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణని స్పీడప్ చేయాలి, నెలల రోజుల్లోనే పూర్తి చేయాలి. అవసరమైతే కొంతమంది ఎక్కువ కేసులు ఫేస్ చేస్తున్న ప్రజాప్రతినిధుల కేసుల్ని డే టు డే విచారణ కూడా జరపాలి అవసరమైతే అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ చర్చ ఇవాళ సీరియస్గా నడుస్తుంది దేశంలో. ఎవరెవరు ఏమవబోతున్నారు, ఎవరి భవిష్యత్తు ఎలా మారబోతోంది అనే చర్చ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఉపాధ్యాయ గారు వేసిన పిటిషన్. అది ఏదో ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశమో కాంగ్రెస్ వేసిన పిటిషన్ కూడా కాదు, బీజేపీ నాయకుడే వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవడము, హైకోర్ట్స్కి డెడ్ లైన్స్ పెట్టడము, ఈ కేసులన్నింటినీ 2 నెలల్లో 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెప్పడము. ఈ చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో, విచారణ జరుగుతున్న ప్రతి సందర్భంలో హైదరాబాద్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన ప్రస్తావనలు పదే వస్తున్న వ్యవహారం కావచ్చు, వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని వీటి విషయంలో ఏమైనా కంగారు పడి వెళ్ళారా అనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. రెండవది, ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా కేంద్ర మంత్రివర్గంలో చేరడం కోసం తహతహలాడుతున్న వైసీపీ అందు గురించి ఏమైనా ప్రయత్నాలు షురూ చేసిందా అనేది ఒక చర్చ రాజకీయ వర్గాల్లో. కానీ మేజర్గా న్యాయ వ్యవస్థ పైన జరుగుతున్న దాడుల మీదనే కేంద్రం సీరియస్గా ఉన్నది అనేది చాలా కీలకమైన సందర్భంలో ఎంతవరకు కేసుల సత్వర విచారణ అనే అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడుతున్నారు అనే దాని మీద తీసుకునే చర్చను చూసే ముందు శాస్త్రి గారు ప్లీజ్ చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత మళ్ళీ తీసుకుంటాం మీ ఒపీనియన్. శాస్త్రి గారు, మీకున్న ఈ జ్యుడిషియర్ అంటే ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే వాళ్ళతో ఉన్న సర్కిల్ దీంతో కానీ చూసినప్పుడు ఈ అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులు, అవినీతి కేసుల్లో ఆర్థిక నేరగాళ్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళ కేసుల్ని త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించడము, అందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడము, దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఓకే చెప్పడము, వీఆర్ రెడీ అని చెప్పడము, ఇదంతా ఏమైనా కంగారు పుట్టిస్తోందా? ఈ కంగారు కూడా కొంత కారణమా ఈ టూర్ వెనుక? మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరు మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఏంటంటే మనం అడుక్కోవాలి, అంటే డ్యూ ప్రాసెస్ అడుక్కోవాలి. ఇప్పుడు డ్యూ ప్రాసెస్ సిగ్గుండాలి. ఇప్పుడు నేను వీడు వాడని కాదండి అక్కడ, మనం ఈ విషయం సుప్రీంకోర్టు చెప్పాలా?
if there is a fraud, there is an investigation has to be taken. It as the law, it's take its own course. Law, it's take its own course అనేది ఏంటి దాని అర్థం ఏంటి? దాంట్లో కూడా మళ్ళీ స్పీడీ ఆఫ్ ది అంటే ఏంటి ఇవన్నీ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ? అంటే ఎవరిని బెనిఫిట్ చేయాలి? ఏనికి చేయాలి? అసలు ఎవరు చేస్తున్నారు ఇది? సుప్రీంకోర్టు స్పీడీ చేయమని అడగమండి, అసలు స్పీడీ చేయమని ఏంటి అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమా? లాయర్స్ జడ్జెస్ లేరా? కోర్ట్స్ లేవా? ఏంటి మీకు అంటే క్వాలిటేటివ్ ఆస్పెక్టా, క్వాంటిటేటివ్ ఆస్పెక్టా, లేదా ఇంటెన్షనల్ ఆస్పెక్టా? మీరు ఇంటెన్షనల్ గా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉద్భవించింది? ఓ సుప్రీం కోర్టులో పిఏఎల్ వేసుకోవాలి, పిఏఎల్ వేసుకున్నాక ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పుకోవాలి, ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పుకోవాలి. అంటే మనం చెప్పడం ఏంటి? ఎందుకు అవన్నీ ఎందుకు అంటే ఎవరి దగ్గర లేవా అవి? డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియవా? అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎఫిడవిట్లో లేవా? కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క ఒక దృఢ నిశ్చయంతో గవర్నెన్స్ లేనప్పుడు నీతి నిబద్ధతకి ఆ రెండిటి మధ్య తేడాని ఒక లివరేజ్ గా తీసుకుని బతకాలనుకునే రాజకీయ పార్టీ నాయకులకి ఇది ఒక దెబ్బ, ఇది చెంపదెబ్బ, ఇది కరెక్ట్. ఇది నీతికి నిబద్ధతకి తేడా తెలియదు. నీతి నిబద్ధత లేని వాళ్ళు నీతి నిజాయితీ చెప్తారు, నీతి నిబద్ధత లేని వాళ్ళు నీతి నిజాయితీ చెప్తారు. వాళ్ళే ఎక్కువ చెప్తారు, వాళ్ళే ఎక్కువ చెప్తారు. అలాగే వాళ్ళు దాని నిర్వచనం ప్రవచనం ఆధారమైన వినాలి. అవును. నేను ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఒక ఆంజనేయ స్వామి మనం ఆరాధించే దేవుడు, అది ఆ దేవుడు చేయకపోతే ఏంటి, ఇదైతే ఏంటి ఎవరైనా అనొచ్చు. వాట్ ద హెల్ ద గవర్నర్ ఈస్ డూయింగ్ దేర్? వాట్ ద హెల్ గవర్నర్ has a responsibility and liability and the commitment towards the review because the governor end of the day the administration and the name of the governor of Andhra Pradesh, every order signed on the name of the governor of Andhra Pradesh. If that is the correct and that is the constitutional spirit, అంటే ఈ పరిస్థితి ఏంటి? అసలు రిలీజియస్ మీద ఒక మినిస్టర్ కామెంట్స్ కూడా చేయొచ్చా? చేయడానికి అవకాశం ఉందా? ఎలా చేయొచ్చు? అది ఎలా చేయొచ్చు? అది మనోభావాలుగా అంటే మనోభావాలను ఎవాల్యుయేషన్ చేయలేని పరిస్థితి ఇది. అంటే దానికి కూడా సమాధానం లేదా? అంటే ఈరోజు జ్యుడిషియరీ దాకా వస్తే దానికి సమాధానం వెతుకుతామా? అమరావతి ప్రజల దగ్గరకు వచ్చి రాష్ట్రంలో రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చే దానికి సమాధానం మనం వెతకమా? అది మన పరి కాదంటాం. కానీ ఈ పరిధి ఎలా వచ్చింది అది తెలిసిన తర్వాత అంటే ఎప్పుడు ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నాకేంటంటే మనం ఉన్న చోట అంటే మనకి ఏంటి మన అదే నిర్భయ కేసు అయితే స్పెషల్ కోర్టు పెట్టి ట్రయల్ చేయండి. హైదరాబాద్ లో ఒక అమ్మాయి రేపు అయిపోతే వెంటనే రాత్రి మనం ఇచ్చేయాలి. అంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా ఏదైనా సరే ద లా మస్ట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాంట్లో వచ్చే లివరేజ్ ఎందుకు వస్తున్నాం? అది బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ టువర్డ్స్ ది జ్యుడిషియరీ సిస్టమ్. ఆ జ్యుడిషియరీ సిస్టమ్ కి ఇది ఫండమెంటల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ధైర్యం దమ్ము ఈ దేశ ప్రజల దగ్గర ఉండాలి. ఈ దేశ ప్రజలు దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి, అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉండాలి. న్యాయం దానంతట అది రాదు. న్యాయానికి మనం పోరాటం చేయాలి. ఈ దేశంలో న్యాయానికి పోరాటం సాగించాలి. జస్టిస్ ఇస్ యూ డోంట్ గెట్ జస్టిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ జస్టిస్. రైట్. ఇక్కడ శాస్త్రి గారు ఇప్పుడే నాకు ఇంకొక ఇది కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారితో పాటు ఢిల్లీ వెళ్ళింది ఎవరంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, హీఈస్ ఆల్సో అలాంగ్ విత్ చీఫ్ మినిస్టర్, అండ్ అడ్వకేట్ భూషణ్ గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గారి సన్ ఈయన, అండ్ ప్రవీణ్ ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ప్రవీణ్ ప్రకాష్ అంటే he is a key officer in state government now, one of the senior officer and key officer also, and OST Krishnamohan Reddy and Parmeshwar Reddy CSO. of course CSO అనేది ఇది అనుకోండి. కృష్ణమోహన్ రెడ్డి OSG వాళ్ళిద్దరు కామన్. కాకపోతే ఇక్కడ ఏజీ వెళ్ళడం, ఓ సీనియర్ అడ్వకేట్ వెళ్ళడం,
దట్ టు an ex జస్టిస్ సన్ అయి ఉండడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వెళ్ళడం ఎంపీ. చెప్పండి శాస్త్రి గారు. 1 minute నాది చిన్న కంప్లీట్ చేయలేదు నేను ఇందులో. ఐ అపీల్ ది గవర్నర్ టు రివ్యూ ద స్టేట్మెంట్ ఇష్యూడ్ బై ది మినిస్టర్ on against the religion, because we Akhil Bharati Hindu, I am the National General Secretary. I want to request the governor and appeal the governor and ensure to review the statement of the minister is in constitutional spirit or not. రైట్. ఇక్కడ పుల్లారావు గారు ముఖ్యమంత్రి గారితో పాటు రాజ్యసభ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఎట్లాగో ఉంటారు కాబట్టి వీరు తీసుకెళ్లారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వెళ్ళడం అనేది ఒక కీలకమైన పాయింట్ అయితే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఫర్ యువర్ నోటీస్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ గారి కుమారుడు, అడ్వకేట్ కూడా అయిన భూషణ్ గారు అండ్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వెరీ కీలకమైన కీ ఆఫీసర్ నౌ. యు నో హిమ్, యు నో అబౌట్ హిమ్. సో ఆయన కూడా వెళ్ళారు. సో ఇక్కడ కీలకమైనది ఒకటి అడ్వకేట్ జనరల్, 2 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సన్ అడ్వకేట్ భూషణ్ కూడా ముఖ్యమంత్రితో వెళ్ళడం. దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మీ అనాలిసిస్ ఈ టూర్ మీద, ఈ ట్రిప్ మీద చెప్పమంటే ఏం చెప్తారు పుల్లారావు గారు? తప్పకుండా అడ్వకేట్ జనరల్ వెళ్ళాలంటే ఇది జ్యుడిషియరీకి సంబంధించిన విషయమే. అడ్వకేట్ ఆ గదిలో హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు బహుశా వీళ్ళందరూ వెళ్ళరు, సీఎం, అడ్వకేట్ జనరల్, మహా విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చు, ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి. మిగతా వాళ్ళు బయట ఉండి కన్సల్టేషన్స్ ఉంటారు. తప్పకుండా జ్యుడిషియరీకి సంబంధించిన మ్యాటరే. అడ్వకేట్ జనరల్ వచ్చారంటే చిన్న విషయం కాదు. అలాగే ఇంకో సీనియర్ అడ్వకేట్ కూడా మీరు చెప్పారు కదా, ఆ వ్యక్తి కూడా వెళ్ళేదంటే ఇది జ్యుడిషియరీ డిస్కస్ చేయటానికి, అడ్వకేట్ జనరల్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి. అడ్వకేట్ జనరల్ అక్కడ హోమ్ మినిస్టర్ కలిసినా, లా మినిస్టర్ కలిసినా ఆయనే కదా చేసింది, ఆయనే కదా కేసు ఫైల్ చేసింది, ఆయనే కదా ఆర్గ్యూ చేసింది. అడ్వకేట్ జనరల్ ఎవరైనా రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్, సెంట్రల్ గవర్నమెంట్ కి అటార్నీ జనరల్. సో ఆయనే లా ఆఫీసర్ కాబట్టి తప్పకుండా ఆయన ఉండటం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం భావించుకుని మనం కంక్లూడ్ చేసేది ఏంటంటే ఇది జ్యుడిషియరీకి సంబంధించిన విజిట్. ఈ కేసా లేకపోతే ఇంకా కేసులా, లేకపోతే ఆయన మీద ఉన్న కేసెసా, అది మనకి రేపు తెలుస్తాయి. ఆయన మీద ఉన్న కేసెస్ మీద ఏమన్నా విషయం మీరు సుప్రీంకోర్టు ఇలా ఆర్డర్స్ ఇచ్చింది, ఏమైనా కేసులు ఉంటే తొందరగా చేయమని అదొకటి అవ్వచ్చు. మోస్ట్ రీసెంట్ గా ఇప్పుడు జరిగింది లా ఆఫీసర్ మీద అమరావతి కేసు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఇవన్నీ ఉన్నది, దాని మీద నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంత టెన్షన్ గా ఇంత తొందరగా ఈ పరిస్థితి రాదు. తర్వాత రాబోయే రోజు రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో ఈ రివ్యూ పిటిషన్ కూడా హియరింగ్ వస్తుంది. అందువల్ల దాన్ని ప్రియంప్ట్ చేయటానికి మీటింగ్ మనం కనుక ఈవేళ మీటింగ్ నేను చూస్తే ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. వీళ్ళు వేసింది సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటారు. చేసుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పార్టీ అవి సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకించాలి. ఎందుకంటే ఒక సుప్రీం కోర్టు శాస్త్రి గారు ఏంటి అంటే నేను మీకు మొదటే చెప్పాను, మీరు మొదటి డిస్కషన్ లో నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేర్ ఈస్ ఎ లెటర్, దేర్ ఈస్ ఎ కమ్యూనికేషన్, క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ టువర్డ్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ థర్స్డే చాలా స్పష్టంగా తెలిసింది. అటువంటి కమ్యూనికేషను, ఏ రకమైన కమ్యూనికేషను, ఆ కమ్యూనికేషన్ ఎటువంటిది, వాళ్ళు అడిగితే ఇచ్చారా, వీళ్ళంతటా ఇచ్చారా, అడగకపోకుండా ఇచ్చారా, అది కంప్లైంట్ రూపంలో ఇచ్చారా, అది అంటే ఏ రకంగా అనేది తెలియదు. కానీ దాని మీద రియాక్షన్ అని మాత్రం మనం ఊహించాం. దాని మీద రియాక్షన్ అనేది మీ అజంప్షన్. రైట్ పుల్లారావు గారు ప్లీజ్. మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏమన్నారంటే అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ వెళ్ళారంటే దానికి దీనికి కోరిలేట్ అయింది. రైట్ ఓకే పుల్లారావు గారు చెప్పండి. 100% సెంట్రల్ గవర్నమెంట్
ఏ ఇన్సిడెంట్ జరిగినా దేశంలో వాళ్ళు వాచ్ చేసి రియాక్షన్ అడుగుతారు స్టేట్ గవర్నమెంట్ ని. స్టేట్ గవర్నమెంట్ రిప్లై ఇచ్చి ఉంటారు, ఇలా చేసావు అలా చేసావు సుప్రీంకోర్టు నుంచి. తప్పకుండా ఇన్ఫార్మల్ గా ఫార్మల్ గా సుప్రీంకోర్టు ఛానల్స్ నుంచి హోమ్ మినిస్ట్రీ దృష్టికి రాసి ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ వ్యూకి తీసుకొచ్చి ఇలా మాకు ప్రాబ్లం వస్తుంది, క్లాష్ జరుగుతుంది, సీరియస్ గా అయిపోతుందని వార్నింగ్ జరిగి ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ సరిపడలేదు రమ్మన్నారు. ఇవాళ అది జరిగిన మీటింగ్ అని మనం చాలా 90%, 100% అదే మనం కన్క్లూడ్ చేయొచ్చు. కానీ దాని రిజల్ట్ ఏమిటి? వాళ్ళు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ బ్యాక్ ఆఫ్ అవుతారా, విత్డ్రా చేస్తారా హైకోర్టులో, లేకపోతే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ విత్డ్రా చేస్తారా? అది మనం చూడాలి. ఈ మీటింగ్ ఎంతవరకు కన్క్లూడ్ అవ్వింది? నేను అనుకుంటున్నా ఇంతవరకు వచ్చాక, హోమ్ మినిస్టర్ దృష్టికి వచ్చాక విత్డ్రా చేయటం తప్పదు. ఏదో రకంగా ఫేస్ సేవింగ్ అయినా విత్డ్రా చేయాలి, లేకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది. సుప్రీంకోర్టు ఒక స్ట్రిక్చర్ పాస్ చేస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మా మీద వేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇలా చేసింది అంటే చాలా సీరియస్ యాక్షన్. ఏం చేయాలో యాక్షన్ తర్వాత విషయం. అందువల్ల ఇది ఒక కన్క్లూజివ్ మీటింగ్, ఒక వాటర్ షెడ్ మీటింగ్. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. 15 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మనిషి తరగా చేస్తుందా అంతే, అదే మనం భావించాలి. ఎందుకంటే మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలి, దీన్ని ఎలా తగ్గించాలి, అది ఇవాళ మాత్రం మనం. పుల్లారావు గారు ఒక్క నిమిషం. కుటుంబరావు గారు, ఇందులో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉండడము పెద్ద విశేషమేం కాదు, ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఉండడం కూడా పెద్ద విశేషమేం కాదు. సీఎంలు వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరో ఒకళ్ళతో అసోసియేట్ అవుతారు ట్రావెల్లో. కానీ ఇక్కడ చాలా కీలకమైంది అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వెళ్ళడము. రెండవది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, చాలా కాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ గారి కుమారుణ్ణి తోడు తీసుకెళ్లడం, అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆయన్ని తోడు తీసుకెళ్లడం, వీటితో దీనికి ఇంకొంత దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, దీని మీద రకరకాల విశ్లేషణలు అంచనాలు పెరిగే అవకాశం ఉంది. సో మీకేమనిపిస్తుంది కుటుంబరావు గారు? అంటే ఇందాక బ్రేక్ మధ్యలోనండి నేను ఎవరైతే నా సోర్సెస్ ఎవరున్నారో ఢిల్లీలోనమాట వారితో మాట్లాడటం జరిగింది. సోర్సెస్ జరగటం మాట్లాడితే వన్ థింగ్ రూల్డ్ అవుట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో చేరటం అనేది లేనే లేదు అన్నట్టు చెప్పారు. ఓకే, మంత్రివర్గంలో చేర్చుకునే ఆలోచన బీజేపీకి లేదు, రైట్? లేదని. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మనకి తెలిసిన వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ వెరీ క్లోజ్ టు హోమ్ మినిస్టర్ గారికి తెలిసిన మనిషి, ఆయనతో మాట్లాడితే ఆయన వాడిన పదం కూడా నేను స్ట్రైట్ అవే చెప్తాను, నేనేం మార్చట్లేదు. బురదలో పొరులుతున్న పందిని మేమెందుకు అంటించుకుంటాం అన్నాడు ఆయన, సింపుల్ గా. ఓకే, అంత ఈజీగా తీసి పారేశాడు. కాబట్టి ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ జారుతుందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. దట్ ఐఎమ్ రూలింగ్ ఇట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్లియర్లీ జుడిషియరీ తోటి ఏదైతే క్లాష్ కి స్టేట్ గవర్నమెంట్ వెళ్ళిందో అండ్ దాన్ని పబ్లిక్ కి తీసుకెళ్లి ఏదైతే అందో, దీని బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అడిగి ఉండొచ్చు, క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు, అందులో డౌటే లేదనుకుంటున్నాను నేను. అండ్ ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు కూడా 2-3 రోజుల క్రితమే ఏదైతే ఎలాబొరేట్ గా స్టేట్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసిందో కేంద్రానికి, దాని గురించి నాకు తెలిసింది సీఎంఓ ఆఫీస్ నుంచి. ఏమని అంటారంటే, ఇటు సిబిఐ ఎంక్వైరీ మేము అడుగుతున్న ఏవైతే ఉన్నాయో కనుక కేసులో ఇవన్నీ కూడా ఎక్స్పీడియేట్ చేస్తే మాకు అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది, మేము అత్యంత పారదర్శకమైన అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాము, పోలీసు వ్యవస్థను మారుస్తున్నాము, ఇట్లా ఈవెన్ కేసెస్ త్వరితగతిన సాల్వ్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నామని ఈ సోదంతా కూడా రాసుకొచ్చేసి సిబిఐ ఎంక్వైరీకి తొందరగా క్లియరెన్స్ ఇవ్వాలి అన్నట్టు, దాంతో మీకు ప్రత్యర్థి మాకు ప్రత్యర్థి అనే తెలుగుదేశాన్ని ఫిక్స్ చేయడానికి చూడొచ్చు అన్నట్టు క్లియర్లీ ఆ ఉత్తరం సారాంశం, నెట్ సారాంశం అదే ఉంది. అందులో 2-3 పేరాల్లో ఫండ్స్ గురించి కూడా రాశాడు. మేము ఫస్ట్ స్టేట్, ఇన్ఫాక్ట్ నాకు తెలిసింది ఏంటంటే, మరి ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, ఎందుకంటే ఇందులో మనకు వచ్చేది అన్సాలిసిటెడ్ సోర్సెస్ కాబట్టి నేను మొత్తం నిజమే చెప్తున్నానని నేను అనలేను. కాబట్టి తప్పైతే అడ్వాన్స్ గా క్షమాపణ కూడా చెప్తున్నా. ఇందులో ఏమంటున్నారంటే 2-3 పేరాల్లో క్లియర్ గా పెట్టారంట, మేమే ముందు FRBM కి కంట్రీ మొత్తంలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేసాం రిఫార్మ్స్, దానిది కూడా ఇన్ఫర్మేషన్ ఇందులో ఫర్నిష్ చేసి మాకు FRBM లిమిట్స్ క్లియర్ చేస్తా అర్జెంట్ గా 3rd క్వార్టర్ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బారోయింగ్ కూడా ఇంక్రీజ్ చేసి 4,000 నుంచి 5,000 కోట్లు బారోయింగ్
ఇమీడియట్ గా అలౌ చేయండి అని కూడా అడిగారు అందులో అని చెప్పేసి అని ఉందని చెప్పారు. దిస్ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న ఇవాళ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కానీ వీళ్ళు చేస్తున్న తీరుకి ఏదైతే రాబడి పడిపోయి ఇండస్ట్రీస్ రాకుండా ఉందో డెఫినెట్లీ అప్పులకి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ అప్పు కోసం కూడా అడిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థతో ఏదైతే కనుక వీళ్ళు మాట్లాడుతున్నారో ఇది అత్యంత దారుణం అయిందండి. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను, రీసెంట్లీ ఒక బుక్ రిటైర్డ్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి భానుమతి గారు రాసిన బుక్ జుడిషియరీ, ఆ బుక్ దీంట్లో మీటింగ్ లో చీఫ్ జస్టిస్ బోబ్డే గారు మాట్లాడారు, ఎన్వి రమణ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడతా ఇవాళ జడ్జెస్ చాలా సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు, సోషల్ మీడియా వచ్చి ఈజీ టార్గెట్ అయిపోయారు. జడ్జెస్ తమ జడ్జిమెంట్ డిఫెండ్ చేసుకోలేరు, పబ్లిక్ వెళ్ళలేరు కాబట్టి సోషల్ మీడియా వాడుకుంటా ఇష్టం వచ్చినట్టు గాసిప్ అన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీనితోటి వాళ్ళ లైఫ్ దుర్భరం అవటం కాదు, జడ్జెస్ పాటించే సోషల్ లైఫ్ తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారండి. అది మనం అర్థం చేసుకోవాలి. సాక్రిఫైస్ మాత్రమే కాదు, జడ్జీల ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్యూజివ్ కామెంట్స్ ని, అబ్యూజివ్ అటాక్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్ లో జడ్జిలు పక్షపాతంతో తీర్పులు ఇస్తున్నారని ఒక ఎంపీఏ మాట్లాడిన తర్వాత కింది స్థాయి కార్యకర్తలు ఎలా ఉంటారు? ఇంకా దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా నౌ, ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. ఇన్ఫాక్ట్ ఓపెన్ గా న్యాయమూర్తుల సెలక్షన్ ఎవరు చేస్తారు సార్? హైకోర్టులో అల్టిమేట్లీ సుప్రీం కోర్టే కదా. గవర్నమెంట్ చాలా తక్కువ, అక్కడ ఇక్కడ పేరు లేదు రికమెండ్ చేసినా సుప్రీం కోర్టు కొలేజియం చేసేది. దాన్ని కూడా తప్పు పడతా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారికి న్యాయవాదిగా ఎవరు ఉన్నారు వాళ్ళు జడ్జి అయిపోయారు, తెలుగుదేశం పార్టీ లాయర్లు జడ్జిలు అయిపోయారు. అంటే దేశం మొత్తం పొలిటికల్ పార్టీలకి పనిచేసే లాయర్లే జడ్జిలు అవుతున్నారా? వైఎస్ఆర్సీపీ ప్రకారం లాయర్లుగా ఉన్నప్పుడు ఏదో ఒక ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ గా పనిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా జడ్జిలు అవుతారు. అంత మాత్రం చేత అనడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది? ఇవాళ మోస్ట్ పిటియబుల్ సిచ్యువేషన్ ఏంటంటే నేను నిజంగా బాధపడతాను. నేను కూడా లా చేశానండి, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను లా చేశాను. అందుకని నాకు నిజంగా బాధ వస్తుంది వాళ్ళ న్యాయమూర్తుల పరిస్థితి చూస్తూ ఉంటే. వాళ్ళతోటి ఈ చెడుగుడు ఇలాంటి క్రిమినల్ గవర్నమెంట్ ఆడుకోవటం ఏంటని నాకు అర్థం కాదు. అండ్ ఎప్పుడైతే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ పార్లమెంట్ మెంబర్స్ కానీ ఇట్లా జ్యుడిషియరీ పైన అటాక్ చేసినప్పుడు సువోమోటో కేంద్రం యాక్షన్ తీసుకోవాలి. సువోమోటో వార్నింగ్ ఇచ్చి గ్యాగ్ ఆర్డర్ ఈ గవర్నమెంట్ పైన పెట్టాలి. గ్యాగ్ ఆర్డర్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ కాదు, హోమ్ మినిస్ట్రీ గ్యాగ్ ఆర్డర్ పెట్టాలి. ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ టైం కోర్టుల పైన ఆర్టికల్ 356 కింద డిస్మిస్ చేస్తాను గవర్నమెంట్. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. శాస్త్రి గారు ఏంటి మీరేదో చెప్తున్నారు చెప్పండి శాస్త్రి గారు. అంటే మా కుటుంబరావు గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడారు, అది వైఎస్ఆర్సీపీ జాయినింగ్ ది గవర్నమెంట్ రూల్డ్ అవుట్ అని అన్నారు. అంటే ఆ రూల్డ్ అవుట్ అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ 2024కి కలలు కంటున్నారు. అంటే మరి వీళ్ళు జాయిన్ అయితే మరి వీళ్ళ సంగతి ఏంటి? జాయిన్ అవ్వట్లేదట కదా, జాయిన్ అవ్వట్లేదని వచ్చిందట ఆయనకి మెసేజ్. ఆ ప్రశ్న ఎలాగా తలెత్తదనా? అప్పుడు మరి పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు వేసాడు, ఇప్పుడు ఆయన కూడా కోర్టులో కేసు వేస్తున్నాడు అమరావతి మీద. అవును, ఆయన వ్యతిరేకిస్తున్నాడు కదా 3 రాజధానులు. నిన్న కూడా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది ఏ సమస్య కాదు, ఇవాళ పూర్తిగా ఆ ఉత్తర సారాంశం మీదే ఈ డిస్కషను, ఈ డిబేటు, అక్కడ కూడా కలవడం కూడా ఇదే ఆ ఉత్తర సారాంశమే. అన్ని కన్క్లూజన్ తీసుకురావడం కోసం నేను చెప్పాను. రైట్. ఓవరాల్గా పుల్లారావు గారు, ఓవరాల్గా ఈ జ్యుడిషియరీ మీద జరుగుతున్న అటాక్ ఫిజికల్ అటాక్ తప్ప ఇక అన్ని రకాలుగా అటాక్ అనుకోవాల్సిందే మనం. అటాక్ కానివ్వండి, అమరావతికి సంబంధించిన అంశం కానీ, అమరావతిని ఎందుకంటున్నానంటే ఇందాక శాస్త్రి గారు చెప్పేశారు దాని మీద. ఏంటంటే ఈ 3 అఫిడవిట్లు ఏవైతే ఇప్పుడు వేశారో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, వాటిని మేము రివ్యూ చేస్తామని చెప్పారంటున్నారు కదా అజయ్ భల్లా. సో ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించిన ఇష్యూ కానీ ఇటువంటి వాటికి ఈ ట్రిప్లో ఏమన్నా కొంత బ్రేక్స్ పడే అవకాశం, ఈ దూకుడికి బ్రేకులు పడే అవకాశం ఉందనుకోవచ్చునా? తప్పకుండా ఉంటుంది. చీఫ్ జస్టిస్ పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటారు. మీకు చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నా, జయలలిత లాంటి మనిషి జైలుకి వెళ్ళింది,
శశికళ లాంటి మనిషి జైలుకి వెళ్ళింది, లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నా, చౌతాల 6 సంవత్సరాలు ఉన్నా. I got one more breaking news. I got one more breaking news, sir. చెప్పండి. జగన్ కు అమిత్ షా క్లాస్. జగన్ కు అమిత్ షా క్లాస్. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్ షా అసంతృప్తి. ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదన్న అమిత్ షా. అమిత్ షాతో అసంపూర్తిగా ముగిసిన భేటీ. రేపు ఉదయం మరోసారి కలవాలని జగన్కు చెప్పి పంపిన అమిత్ షా. బుధవారం ఉదయం 10:30కు అమిత్ షాను మరోసారి కలవనున్న జగన్. అమిత్ షా సమక్షంలో పిఎంఓ ఉన్నతాధికారి కేకే మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన జగన్ అమరావతి భూములు, ఫైబర్ నెట్, అంతర్వేది వ్యవహారాలపై సిబిఐ విచారణకు అంగీకరించాలని కేకే మిశ్రాకు జగన్ విజ్ఞప్తి. సో ఓవరాల్గా మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం ఏంటంటే, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు, పుల్లారావు గారు చెప్పినట్టు, శాస్త్రి గారు మీరు చెప్పినట్టు ఆ 2 వ్యవహారాల్లో వాళ్ళు సిబిఐ అడుగుతున్నారు. ఫైబర్ నెట్, అంతర్వేది అండ్ ఆల్సో అమరావతి. అది ముందు నుంచి ఉన్నదే. దాన్ని అక్కడ కేకే మిశ్రా ఎవరైతే పిఎంఓ ఆఫీస్ ఉన్నారో ఆయనకి చెప్పారు. కానీ అమిత్ షా క్లాస్, ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్ షా అసంతృప్తి, ప్రభుత్వ తీరు సరిగా లేదన్న అమిత్ షా, అసంపూర్తిగా ముగిసిన భేటీ, మళ్ళీ రేపు ఉదయం రావాలని జగన్కు చెప్పి పంపిన అమిత్ షా, రేపు ఉదయం 10:30కు మళ్ళీ కలవనున్న జగన్. ఇది ఈ కీలకమైన అంశాలు. కుటుంబరావు గారు, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఇమీడియట్లీ ప్లీజ్? 100% అండి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా గారు ఇందాక నేను చెప్పా కదా, నా సోర్స్ కూడా అదే చెప్పారు. ఇలాంటి క్రిమినల్స్ తోటి ఎందుకు ఇది ఉండాలని చెప్పేసి మంచి క్లాస్ పీకే ఉంటారు. ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు అడుగుతున్నారో ఆధారాలు లేకుండా మీరు ఏదో పైన మిడిమిడి జ్ఞానంతో ఈ ఫైబర్ నెట్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఎంక్వైరీలు. అంటే రేపు ఫైబర్ నెట్ ఎంక్వైరీలో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్వాల్వ్ కాదా అండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అమరావతిలో ఆల్రెడీ 1500 కోట్ల నుంచి 2,500 కోట్లు విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీలు కూడా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సిఏజీ ఆడిట్ కూడా అయిపోయిన తర్వాత తప్పులు లేవన్నట్టు వాళ్ళని తప్పు పడుతున్నట్ట కేంద్రాన్ని. అందుకనే కుటుంబరావు గారు, ఒక్క నిమిషం. పుల్లారావు గారు, వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్ లేటెస్ట్ న్యూస్? నేను అనుకున్నదా సిబిఐ ఎంక్వైరీకి అంత ఇంపార్టెన్స్ కాదు, ఆ రథం అది అన్నీ అడిగాడులే. అందువల్ల ఇదే ముఖ్యమైన విషయం, జ్యుడిషియరీ క్లాష్. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న, చీఫ్ జస్టిస్ కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్స్ కి ఎంతో కష్టం. జయలలిత, నేను చెప్పాను కదా, జయలలిత అందరూ వెళ్ళినప్పుడు ఎవరు కోర్టుతో, జ్యుడిషియరీతో తగ్గు పెట్టుకోలేదు. అలాగే మనం చూసాం ఈ 2G స్కామ్ లో కూడా చాలా మంది జైలుకి వెళ్ళారు, కోర్టు తగ్గు పెట్టుకోలేదు. సో దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది సుప్రీం కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రేపు ఆ రివ్యూ పిటిషన్ మీద ఆల్రెడీ హోమ్ మినిస్టర్ తెలిసి ఉంటుంది. సో నేను అనుకుంటున్నా అదే ముఖ్యమైన విషయం. సెటిల్ అవ్వలేదు, రేపు ఏమన్నా సెటిల్ అవుతుందా అది మనం అనుకున్నాం. ఇందాక అడిగినా ఎలా తగ్గుతారు, ఎలా తప్పించుకుంటారు, ఈ విషయంతో ఆ జవాబు ఇంకా రాలేదని మాత్రం మనం భావించాం. రైట్. శాస్త్రి గారు, అమిత్ షా గారు అసంపూర్తిగా ముగించడం భేటీని, అసంతృప్తిని వ్యక్తం చేయడము, మళ్ళీ రేపు రమ్మని చెప్పడము, వాట్ ఈస్ యువర్ అజంప్షన్? అంటే మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను వెంకటకృష్ణ గారు. ఇందులో చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మీరు చెప్పిన కేకే మిశ్రా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆయన ఉన్నారంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ ఆస్పెక్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. ఆయన ఉన్నారు అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ జ్యుడిషియరీ అని నాకు చాలా స్పష్టం. నేను మొదటే మీకు చెప్పాను, ఆ లెటర్ ఉంది, ఈ వ్యవహారం మీద వెళ్తోంది. సో అంచేత దాన్ని మనం, ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఒక అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆయన, సెకండ్ ఇన్ కమాండ్, ఆయన లైన్లోకి వచ్చారు అంటే పీకే మిశ్రా గారు తర్వాత ఉంటాడు ఆయన. సో అలాంటి పరిస్థితి వచ్చింది అంటే అది మీరు ఇచ్చిన విశ్లేషణ, మీరు చెప్పిన దానికి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అంతర్వేది రథాన్ని అంటించడం అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇన్ ఆల్ టర్మ్స్. అంతర్వేది రథం కాలిపోవడం అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇన్ ఆల్ టర్మ్స్. రైట్. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇది వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడగలేదు, నేను అడిగాను. మొదటి అమిత్ షా గారికి లెటర్ రాసింది నేనే, చాలా స్పష్టంగా అడిగాను నేను, ఈ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. సో ఫైనల్లీ శాస్త్రి గారు, వేర్ ఇట్ లీడ్స్ టు?
ఆ లీడ్స్ టు అనేది ఉంది చూసారా, Yeah. జ్యుడిషియల్ ఆస్పెక్ట్ మీదే. రైట్ కుటుంబరావు గారు వేర్ ఇట్ లీడ్స్ టు. అదే ఒకటండి, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కి దారి తీసే స్కోప్ ఉందండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా విచ్చలవిడిగా నాకు 151 సీట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అని బిహేవ్ చేస్తే ఒక పార్టీ ఏ విధంగా అవుతుంది అనేది అనమాట ఇప్పుడు కేంద్రానికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక బ్రేకులు లేని కారు కనుక వెళ్ళేసి ఎట్లయితే యాక్సిడెంట్ చేసి నాశనం అయిపోద్దో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి కూడా అంతే అయ్యే రైట్ పరిస్థితి. కుటుంబరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు. శాస్త్రి గారు, శ్రీరామ్ గారు వెళ్ళింది రేపు ఎప్పీల్, ఇది సుప్రీంకోర్టులో ఎప్పీల్ వేశారు కాబట్టి దాని గురించి వెళ్ళారు అని చెప్పేసి అని ఆయన తెలిసిన మంచి ఒక ఆయన చెప్తున్నారని ఒక మాట. ఓకే, మేబీ రైట్. పుల్లారావు గారు, థ్యాంక్స్ అలాట్ అండ్ గుడ్ నైట్. ఇది ఇవాళకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్కు సంబంధించి. ఈ టూర్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన పర్యటన కాదు, ఇది ఢిల్లీ నుంచి పిలిపించుకుంటే వెళ్ళిన పర్యటన. ఈ పర్యటనలో ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఏం లేదు. ఇది పూర్తిగా అమిత్ షా గారు రమ్మంటే వెళ్ళినట్టుగానే పార్టీ వర్గాలు కానీ అటు కేంద్ర వర్గాల నుంచి ద్వారా తెలుస్తోంది. పైగా 5 గంటలకి గన్నవరంలో బయలుదేరాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు 5 గంటలకల్లా ఢిల్లీలో అందుబాటులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనం ముందే మాట్లాడుకున్నాం డిబేట్ స్టార్టింగ్లో. డిబేట్ అయిపోయేసరికి వచ్చిన వ్యవహారం ఏంటంటే అమిత్ షా గారు క్లాస్ తీసుకున్నారు అని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలిపైన చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ తీరు కూడా సరిగా లేదని అమిత్ షా ముఖం మీద చెప్పినట్టుగా మనకు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ భేటీ కూడా అసంపూర్తిగానే ముగిసింది. మరి వీరు అడగాల్సినవి మిగిలిపోయినాయో వాళ్ళు చెప్పాల్సినవి మిగిలిపోయినాయో తెలియదు, కానీ అసంపూర్తిగా మిగిలిపోయింది ఈ భేటీ. మళ్ళీ రేపు ఉదయం 10:30కి అందుబాటులో ఉండాలని అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు జగన్కి చెప్పినట్టుగా జగన్ గారు 10ంటికల్లా అందుబాటులో ఉండడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా ఇప్పుడు మనకు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ఇది ఇవాల్టి బ్రేకింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్, శుభరాత్రి.